నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వామనమూర్తి బలిచక్రవర్తిని వరుణపాశాలతో బంధింపజేసి, ఏం బలిచక్రవర్తి, 3 అడుగులు నేను కోరితే దానం ఇస్తానన్నావు, ప్రగల్భాలు పలికావు కదా, 2 అడుగులతోనే అంతా వ్యాపించాను నేను, 3వ అడుగుకు చోటే లేదు, దీనికి నీ సమాధానం ఏమిటో చెప్పు. ఇస్తానని చెప్పి సరిగ్గా దానం చెయ్యలేనటువంటి దాత నరకానికి వెడతాడు, నువ్వు కొంతకాలం నరకంలోనే ఉండాల్సి వస్తుంది అని ఆ బలిచక్రవర్తితో పలికితే, శ్రీ సుకౌవాచ ఏవం విప్రకృతో రాజన్ బలిర్భగవతాసురః భిద్యమానో అప్యభిన్నాత్మా ప్రత్యాహ విక్లవం వచః. ఈ విధంగా బలిచక్రవర్తిని తిరస్కరిస్తూ తృణీకరిస్తూ వామనమూర్తి మాట్లాడుతూ ఉంటే, ఆ అసురుడైనటువంటి బలిచక్రవర్తి ఆ మాటల చేత చెలించకుండా, ఆ పరమాత్ముడు అడిగేటువంటి ప్రశ్నలకు ఏమాత్రము తొట్రుపడకుండా, అదేవిధంగా బుద్ధిని స్థిరంగా చేసుకుని భయపడకుండా, దీనంగా కాకుండా గంభీరంగా భక్తిపూర్వకంగా సమాధానం చెబుతున్నాడు బలిచక్రవర్తి వామనమూర్తితో. బలిరువాచ యద్యుత్తమ శ్లోక భవాన్ మమేరితం వచో వ్యలీకం సురవర్యమన్యతే కరోమ్యృతం తన్న భవేత్ ప్రలంభనం పదం తృతీయం కురు శీర్ష్ణిమే నిజం. ఉత్తమమైన చరిత్ర కలిగినటువంటి ఓ పరమాత్మ, నేను అసత్యం చెప్పానని నీవు భావించవద్దు. ఒకవేళ నేను చెప్పింది అసత్యమని గనక నువ్వు అనుకున్నట్లయితే దాన్ని సత్యం చేస్తాను. నేను ఇచ్చిన మాట తప్పను. దానం చేసేటువంటి అర్థికి మాయమాటలు చెప్పకూడదు, కపటోపాయాలు చెయ్యకూడదు. కాబట్టి నేను చెబుతున్నాను సత్యమైన మాట. 3వ అడుగు నా శిరస్సును ఉంచు. 2 అడుగులతో అంతా వ్యాపించానన్నావు స్వామి, 3వ అడుగుకు స్థలం చూపించాలి కదా, ఆ స్థలము నా శిరస్సే అని ఆత్మనివేదనం చేస్తున్నాడు. పదం తృతీయం కురు శీర్ష్ణిమే నిజం. నా శిరస్సు మీద ఉంచు, అప్పుడు నేను ఇచ్చిన మాట అసత్యం కాదు, సత్యానికి కట్టుబడ్డట్టు అవుతుంది. బిభేమి నాహం నిరయాత్ పదచ్యుతో నపాశబంధాత్ వ్యసనాత్ దురత్యయాత్ నైవార్ధకృచ్ఛ్రాత్ భవతో వినిగ్రహాత్ అసాధువాదాత్ భృశముద్విజేయథ. నేను దేనికి భయపడను. భయపడాల్సి వస్తే ఇచ్చిన మాట తప్పితే దానికి మాత్రమే భయపడతాను. అసాధువాదాత్ భృశముద్విజేయథ. అసత్యానికి మాత్రమే నేను భయపడతాను, ఇక దేనికి భయపడను. నిరయాత్, నరకం వస్తుందనే భయం నాకు లేదు. పదచ్యుతః, నా స్థానం నుంచి నేను జారిపోతున్నాను, పదవి పోయిందని కూడా నేను బాధపడను. నపాశబంధాత్, నన్ను వరుణపాశాలతో బంధించినప్పటికీ నేనే విధంగానూ చింతించటం లేదు. వ్యసనాత్, దుఃఖాలన్నీ వచ్చి పడ్డాయే నా మీద అని కూడా బాధపడటం లేదు. దురత్యయాత్ వ్యసనాత్, తట్టుకోలేనంత కష్టం వచ్చినా నేనేమీ బాధపడను. అర్ధకృచ్ఛ్రాత్ నా, నేను దారిద్ర్యాన్ని అనుభవించాల్సి వస్తుందని కూడా బాధపడటం లేదు. నువ్వు నన్ను వినిగ్రహాత్, బంధించినందువల్ల కూడా బాధపడటం లేదు. కానీ ఒక్క విషయానికి నేను బాధపడతాను, భయపడతాను. ఏమిటది అంటే, అసత్య దోషం అంటకూడదు నాకు. అసత్యం అంటే నాకు చాలా భయం. అందువల్ల ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి 3వ అడుగు నా శిరస్సునందుంచు నీ పాదాన్ని అని కోరుతున్నాడు బలిచక్రవర్తి. పుంసాం శ్లాఘ్యతమం మన్యే దండమర్హత్తమార్పితం
యన్న మాతా పితా భ్రాతా సుహృదశ్చాదిశంతి. ఉత్తమమైనటువంటి పురుషులు ఇచ్చేటువంటి దండము అది పొగడదగినదే. నీలాంటి పురుషోత్తముని చేతిలో నేను శిక్షణ అనుభవించడం అనేటువంటిది చాలా పుణ్యప్రదం. ఇందులో ఏ విధమైన కష్టము లేదు. దండం అర్హత్తమార్పితం, అర్హులైనటువంటి వారు, అర్హుల్లో కూడా తమ శబ్దాన్ని ఉపయోగించారు ఇక్కడ. మిక్కిలి అర్హత కలిగిన పుణ్యశ్లోకులైన మీ వంటి పరమ పురుషులు ఇచ్చేటువంటి దండన అది ఆశీర్వచనమే తప్ప శిక్ష కానేరదు. నువ్విచ్చిన వంటి దండాన్ని తల్లి గాని, తండ్రి గాని, సోదరుడు గాని, స్నేహితులు గాని ఎవ్వరూ ఇవ్వలేరు, చెయ్యలేరు. అలాంటి యోగ్యమైనటువంటి దండన నాకు విధించావనే నేను అనుకుంటున్నాను. త్వం నూన మసురాణాంనః పారోక్ష్యః పరమో గురుః యోనో నేకమదాంధానాం విభ్రంశం చక్షురాదిశత్. నువ్వు దేవతలకే కాదు రాక్షసులకు కూడా గురువువే. పరోక్షంగా గురువువై ఒక చక్కని నీతి మార్గాన్ని బోధిస్తూ ఉంటావు నీవు. ఎలాగా అంటే అధికారం వచ్చింది, ఐశ్వర్యం ఉన్నది అనేటువంటి అహంకారంతో మదంతో గుడ్డివారైపోయినటువంటి ఈ దానవులు ఎప్పుడైతే తమ యొక్క అహంకారంతో విజృంభిస్తూ ఉంటారో ఆ సమయంలో వాళ్ళ అధికారాలన్నీ తీసివేసి వాళ్లకు జ్ఞాన దృష్టినిస్తావు, కళ్ళు తెరుచుకునేటట్టు చేస్తావు. అంధులైన అజ్ఞానాంధకారంతో ఉన్నటువంటి అసురులకు జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటావు. కాబట్టి నువ్వు కూడా మాకు గురువువే పరోక్షంగా అని చెబుతూ, యస్మిన్ వైరానుబంధేన రూఢేన విబుధేతరాః బహవో లేభిరే సిద్ధిం యాముహైకాంత యోగినః. అయినా రాక్షసులకు నీ వల్ల ఎప్పుడూ మేలే జరిగింది. వాళ్ళు వైరభావంతోనే నిన్నెప్పుడూ తలుచుకుంటూ ఏకాంత భక్తులతో సమానంగా ఉన్నారు. రాక్షసులు కూడా నీ భక్తులే. ఏ విధంగా అంటే వైరభక్తితో నారాయణుణ్ణి పట్టుకోవాలి, నారాయణుడు నాకు శత్రువు, నేను అతన్ని ద్వేషిస్తున్నాను, నారాయణ 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 అని భక్తుల కన్నా ఎక్కువగా వైరభావంతో నిన్నే తలుచుకుంటారు ఈ అసురులు. ఆ విధంగా దేవతల కన్నా ఇతరులైనటువంటి రాక్షసులు కూడా వైరభావంతో నిన్ను స్మరించటం వల్ల వాళ్ళని కూడా నీవు ఉద్ధరించావు. సమానంగా దేవతలతో సమానంగా అంతకంటే ఎక్కువగా కూడా ఏకాంతంగా నిన్ను తలుచుకునేటువంటి యోగులు ఏ విధమైన స్థితిని పొందుతారో అలాంటి ఉత్తమమైన స్థితిని రాక్షసులు కూడా పొందుతూ ఉన్నారు నీతో వైరభక్తిని కలిగి ఉండి. మాకు నువ్వేమీ తక్కువ చేయలేదు. అహంకారంతో కళ్ళు మూసుకుపోయినప్పుడు నీవే ఆ జ్ఞానజ్యోతితో మా కళ్ళు తెరిపిస్తూ ఉన్నావయ్యా పరమాత్మ, నీకు నమస్కారం. తేనాహం నిగృహీతోస్మి భవతా భూరి కర్మణ బద్ధశ్చ వారుణైః పాశైః నాతివ్రీడే నచవ్యథే. ఆ విధంగా మమ్మల్ని భక్తులుగా పరిగణించి ఉద్ధరించేటువంటి నీ వంటి పురుషోత్తముని చేత నేను బంధింపబడ్డాను అంటే అది చాలా గొప్ప విషయం. నువ్వెలాంటి వాడివి? భూరి కర్మణ, అమోఘమైనటువంటి విలక్షణమైన కార్యములను జరిపించేటువంటి వాడవు లోక కళ్యాణం కోసం. అలాంటి నీ చేత నేను బంధింపబడడం అంటే అది నా భాగ్యం తప్ప దుఃఖకరం ఎందుకు అవుతుంది? బద్ధశ్చ వారుణైః పాశైః, ఈ వరుణపాశాలతో నేను బంధింపబడ్డాను కదా, దానికి నేను నాతివ్రీడే సిగ్గుపట్టం లేదు, నచవ్యథే దుఃఖపట్టం లేదు కూడా. నువ్వు చేసినటువంటి ఈ దండన నాకెంతో ఆనందాన్ని ఇస్తోంది స్వామి. పితామహో మే భవదీయ సమ్మతః ప్రహ్లాద ఆవిష్కృత సాధువాదః భవద్విపక్షేణ విచిత్ర వైశసం సంప్రాపితస్త్వత్పరమస్వపిత్రా. ఇక మా తాతగారు ఉన్నారు ప్రహ్లాదుల వారు. ఈ విషయాన్ని ఆయన ఎప్పుడో గుర్తించారు. శ్రీ మహావిష్ణువు శ్రేయస్సుల్ని కలిగించేటువంటి వాడు, మంగళప్రదుడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన పాదాలు విడిచిపెట్టకూడదనేటువంటి ఒక స్థిరమైన సంకల్పం కలిగినటువంటి వారు మా తాతగారు ప్రహ్లాదుల వారు. మీకెంతో ఇష్టలు కదా. ఆయన మంచి కీర్తి కలిగినటువంటి వాడు, సాధు సజ్జన పక్షపాతి. ఆయన అసురుడై జన్మించాడు కానీ ఆ లక్షణాలు కొంచెం కూడా ప్రహ్లాదునిలో లేవు. సత్వ సంపన్నుడు. నిన్ను సర్వదా నమ్మి ఉండటం చేత తండ్రి అయినటువంటి హిరణ్యకశిపునిచే అనేక రకములైన బాధలకు గురి చేయబడినప్పటికీ కూడా
ఆ బాధలను గమనించకుండా నీ చరణార విందాల్ని ఏనాటికి విడవకుండా నీ అనుగ్రహానికి పాత్రుడై ఉత్తమమైనటువంటి స్థితిని పొందారు మా తాతగారైన ప్రహ్లాదుల వారు. అదే మాకు ఆదర్శం. కాబట్టి నీవిచ్చేటువంటి దండనగా నేను భావించటం లేదు. కిమాత్మనా నేన జహాతి యోంతతః కిం రిక్తహారైః స్వజనాఖ్యదస్యుభిః కిం జాయయా సంసృతి హేతుభూతయా మర్త్యస్య గేహైః కిమిహాయుషో వ్యయః. ఈ దేహం అనేది బుద్భుతప్రాయము, ఎప్పటికైనా నశించిపోయేదే, శాశ్వతమైనటువంటిది కాదు. ఇటువంటి దేహంతో సాధించేది ఏమున్నది? అలాగే మనదనుకుని భ్రమపడేటువంటి ఆస్తిని అంతటినీ కూడా స్వజనులైనటువంటి బంధువులంతా దొంగల్లాగా అనుభవించేస్తూ ఉంటారు. అది కూడా క్షణమైనటువంటిదే, సంపద కూడా క్షణికమైనటువంటిదే, దానివల్ల ప్రయోజనం లేదు. అదేవిధంగా ఇక సంసారము, భార్య, బిడ్డలు ఇవన్నీ బంధములే తప్ప వేరొకటి కాదు. ఇవి కూడా శాశ్వతమైనటువంటివి కాదు. దేహంలాగానే ఈ దేహాన్ని ధరించినందువల్ల కలిగినటువంటి ఈ మాయలన్నీ ప్రయోజనం లేనివి, కేవలము ఆయుర్దాయం తరిగిపోవటం తప్ప ఏ ప్రయోజనం లేదు. కాబట్టి ఈ ఆయుర్దాయం ఉన్నప్పుడే ఈ మానవ దేహాన్ని లేదా ఒక దేహాన్ని ధరించి ఉన్నందుకు ప్రయోజనం ఏమిటంటే వీలైనంత తొందరగా ఉత్తమమైన మార్గం నీ అనుగ్రహం సంపాదించటమే అనే జ్ఞానాన్ని సముపార్జించటమే కదా. మర్త్యస్య గేహైః కిమిహాయుషో వ్యయః. గొప్ప గొప్ప ఇళ్ళు, భవనాలు వీటి వల్ల ప్రయోజనం లేదు. అవి కూడా శాశ్వతమైనటువంటివి కాదు. కేవలము ఆయుర్దాయం తరిగిపోవటం తప్ప ఈ దేహానికి వేరొక ప్రయోజనం లేదు అని చెబుతూ, ఇత్థం స నిశ్చిత్య పితామహో మహాన్ అగాధబోధో భవతః పాదపద్మం ధ్రువం ప్రపేదేహ్యకుతో భయంజనాత్ భీతస్వపక్షక్షపణస్య సత్తమః. ఈ విధంగా మా తాతగారైనటువంటి ప్రహ్లాదుల వారు ఆలోచన చేశారు. ఈ బంధాలు, సంసారము ఇవన్నీ మాయ, దేహం శాశ్వతమైనది కాదు అని. శాశ్వతమైనటువంటి స్థానాన్ని, ముక్తినిచ్చేటువంటి వాడు శ్రీ మహావిష్ణువే అని అర్థం చేసుకుని, అగాధబోధ, గొప్ప జ్ఞానం కలిగిన మహనీయుడు నీ పాదపద్మాన్ని విడిచిపెట్టకుండా స్థిరంగా పట్టుకున్నాడు. అకుతో భయం, ఎటువంటి భయాన్ని దగ్గరికి రానివ్వకుండా రక్షించేటువంటి చక్కని ఆధారం భక్తులకు నీ పాదము. అలాంటి చక్కని పాదాన్ని ఆశ్రయించాడు. నువ్వు మమ్మల్ని అందరినీ సంహరిస్తావు, అసురపక్షంలో ఉన్న వాళ్ళందరినీ సంహరించేది శ్రీ మహావిష్ణువే అని తెలిసినప్పటికీ కూడా స్వజనులైన రాక్షసుల యొక్క అసురభావాన్ని ఏమాత్రము దగ్గరికి రానివ్వకుండా జాగ్రత్త పడి, దుష్టులతో సంగం అనేది భయాన్ని కలిగించేది అనే నిజాన్ని అర్థం చేసుకుని, అన్ని భయాలను దూరం చేసే శాశ్వతమైన స్థానాన్ని ఇచ్చేటువంటి నీ చరణయుగళాన్ని మా తాతగారు ప్రహ్లాదుల వారు ఆశ్రయించి ఉన్నత స్థితిని పొందారు. అదే నాకెంతో ఆనందకరమైన విషయం. నువ్వు నన్ను బంధించినందుకు నేను ఏమాత్రమూ దుఃఖపట్టలేదు అంటున్నాడు. అథాహమప్యాత్మ రిపోస్తవాంతికం దైవేన నీతః ప్రసభం త్యాజిత శ్రీః ఇదం కృతాంతాంతిక వర్తి జీవితం యయా ధ్రువం స్తబ్ధమతిర్న బుధ్యతే. నువ్వు నాకు శత్రువై నన్ను నిర్జించి దానంగా 3 అడుగులు అడిగి నా దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని తీసుకున్నావు, నన్ను బంధించేశావు. దైవ సంకల్పం చేత బలవంతంగా నా సంపదలన్నీ కూడా నీవే స్వీకరించావు. కానీ నిజమేమిటి అంటే ఈ సంపదల వల్ల నిజానికి ప్రయోజనం ఏమీ లేదు. ఎన్ని సంపదలున్నా చిట్ట చివరికి ప్రతి ఒక్కరూ వెళ్ళవలసింది ఎక్కడికి అంటే ఆ యమధర్మరాజు దగ్గరకే, మృత్యువు దగ్గరకే వెళ్ళాలి. కాబట్టి ఈ సంపదలు అస్థిరములు. అస్థిరములైనటువంటి ఈ సంపదల వైభవం చేత అహంకరించినటువంటి బుద్ధి కలిగినటువంటి వారై చాలామంది అజ్ఞానంతో నిన్ను తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి నాదనేది ఏదీ లేదు, ఈ సంపదలు నువ్వే ఇచ్చావు, నువ్వే స్వీకరించావు, ఇవన్నీ నిజాలు కాదు అని నిజమైనటువంటి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు బలిచక్రవర్తి. శ్రీ సుకౌవాచ తస్యేత్థం భాషమాణస్య ప్రహ్లాదో భగవత్ప్రియః ఆజగామ కురు శ్రేష్ఠ రాకాపతిరివోత్థితః.
ఈ విధంగా భక్తిభావంతో బలిచక్రవర్తి నీ పాదాన్ని నా శిరస్సునందు ఉంచి 3వ అడుగుగా స్వీకరించు అని ఆత్మనివేదనం చేస్తూ ఆ స్వామిని స్తుతిస్తూ ఉన్నటువంటి సందర్భంలోనే ఈ బలిచక్రవర్తి తాతగారైనటువంటి ఆ ప్రహ్లాదుల వారు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి రాకాపతిరివోత్థిత, పున్నమి నాటి చంద్రుని వలె మిలమిలా మెరిసిపోతూ ఉన్నారు ఆ ప్రహ్లాదుల వారు. తమింద్రసేన సపితామహం శ్రియ విరాజమానం నళినాయతే క్షణం ప్రాంశుం పిశంగాంబరమంజనత్విషం ప్రలంబబాహుం సుభగం సమైక్షత. వెంటనే బలిచక్రవర్తి చూచాడు ప్రహ్లాదుల వారిని. ఎలా ఉన్నారు ప్రహ్లాదుల వారంటే శ్రియా విరాజమానం, చక్కటి లక్ష్మీ శోభతో వెలిగిపోతూ ఉన్నారు, దివ్యమంగళ స్వరూపం. నలినాయతే క్షణం, పద్మముల వంటి విశాలమైన నేత్రములు కలిగినటువంటి వారు. ప్రాంశుం, చాలా పొడుగ్గా ఉన్నారు. పిశంగాంబర మంజనత్విషం, పిశంగాంబరం పట్టు వస్త్రాన్ని ధరించి, అంజనత్విషం కాటుకతో సమానమైన కాంతి కలిగినటువంటి వారై, ప్రలంబబాహుం పొడవైనటువంటి బాహువులు, ఆజానుబాహు, సుభగం సమైక్షత ఎంతో సుందరంగా దివ్య వర్చస్సుతో వెలిగిపోతున్నటువంటి ఆ ప్రహ్లాదుల వారిని బలిచక్రవర్తి చూచాడు. తస్మై బలిర్వారుణ పాశయంత్రిత సమర్హణం నోపజహార పూర్వవత్ ననామ మూర్ధనాశ్రు విలోలలోచన సవ్రీడ నీచీన ముఖో బభూవ. వరుణపాశాలతో బంధింపబడి ఉన్నాడు బలిచక్రవర్తి. అందువల్ల ఆ ప్రహ్లాదుల వారికి నమస్కారం చెయ్యలేక బాధపడుతూ ఉన్నాడు. సమర్హణం నోపజహార పూర్వవత్, ఇదివరకు ఏ విధంగానైతే ప్రహ్లాదుల వారికి చక్కగా పూజ చేసేవాడో బలిచక్రవర్తి, ఆ విధంగా ఇప్పుడు చెయ్యలేకపోతున్నాడు. ఎందువల్లంటే వరుణపాశాలతో బంధింపబడి ఉన్నాడు కాబట్టి. ననామమూర్ధన అశ్రువిలోలలోచన, కన్నీటితో నిండినటువంటి నేత్రములతో శిరస్సు వంచి నమస్కారం చేశాడు బలిచక్రవర్తి. సవ్రీడ నీచీన ముఖ, సిగ్గుతో తల వంచుకుని ఉన్నాడు. ఎందుకయ్యా సిగ్గు అంటే, పరమభక్తుడవు నీవు, నేనీనాడు ఆ భగవంతుని చేత బంధింపబడి ఉన్నాను అనేటువంటి ఒక చిన్న అపరాధ భావంతో సిగ్గుపడుతూ తలదించుకున్నాడు. సతత్ర హాసీన ముదీక్ష్య సత్పతిం సునందనందాద్యనుగైరుపాసితం ఉపేత్య భూమౌ శిరసా మహామనాః ననామమూర్ధ్నా పులకాశ్రు విక్లవ. ప్రహ్లాదుల వారు అక్కడికి వచ్చి సత్పతిం ఉదీక్ష్య, ఆ పరమాత్ముడైన వామనమూర్తి, వామన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూచి, సునందనందాద్యనుగైరుపాసితం, నందుడు సునందుడు అనబడేటువంటి పార్షదులతో అనుచరులతో సేవింపబడుతూ ఉన్న ఆ పరమాత్ముడిని చూచి భక్తిభావంతో ఆనందాశ్రువులు కంటి వెంట జాలువారుతూ ఉంటే అలా భూమి మీద సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉన్నారు. పులకాశ్రు విక్లవ, ఆనందాశ్రువులతో ఆ ముఖమంతా తడిసిపోతూ ఉన్నది. ప్రహ్లాద ఉవాచ, ఆ ప్రహ్లాదుల వారు వామనమూర్తితో ఇలా మాట్లాడుతూ, త్వయైవ దత్తం పదమైంద్రమూర్జితం, ఓ పరమాత్మ నీ లీలలు ఎంతో విలక్షణమైనవి. ఈ బలికి నీవే కదా ఐశ్వర్యాన్నంతా ఇచ్చినవాడవు. త్వయైవ దత్తం పదమైంద్రమూర్జితం హృతం తదేవాద్య తథైవ శోభనం మన్యే మహానస్య కృతో హ్యనుగ్రహో విభ్రంశితో యచ్ఛ్రియ ఆత్మమోహనాత్. ఏ ఐశ్వర్యాన్నైతే నీవు బలిచక్రవర్తికి ఇచ్చావో దాన్ని మళ్ళీ తిరిగి తీసుకున్నావు, ఇది చాలా గొప్ప విషయం. మన్యే మహానస్య కృతో హ్యనుగ్రహ, ఇది ఎలాంటిది అంటే బలిచక్రవర్తి మీద నీకు కలిగిన గొప్ప అనుగ్రహానికి నిదర్శనం. ఆ బలిచక్రవర్తి దగ్గర నుంచి ఐశ్వర్యాన్ని మళ్ళీ తీసేసుకోవటం అనేది శిక్షించటం కాదు, అతనికి కనువిప్పు కలిగించటం, అతన్ని అనుగ్రహించటం. ఈనాటికి అతడు నిజమైన నీ భక్తుడైనట్టు గుర్తు. విభ్రంశితో యచ్ఛ్రియ ఆత్మమోహనాత్, మనల్ని మోహితుల్ని చేసి చెడు పనుల్లో ప్రేరేపించేటువంటి ఆ ధనం ఉన్నదే, ఆ ధనమంతా కూడా నీ చేత ఎప్పుడైతే హరింపబడిందో అప్పుడే నిజమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడు ధనం అధికంగా ఉంటుందో అప్పుడు పరమాత్మ మీద దృష్టి ఉండదు. ఇప్పుడు బలిచక్రవర్తి సర్వం కోల్పోయాడు కాబట్టి
నీకు నిజమైన భక్తుడు. ఇది శిక్ష కాదయ్యా, అతని పట్ల నీకున్న అనుగ్రహ విశేషమే. యయా హి విద్వానపి ముహ్యతే యతః తత్కో విచష్టే గతిమాత్మనో యథ తస్మై నమస్తే జగదీశ్వరాయ వై నారాయణాయాఖిల లోక సాక్షినే. పండితుడైన వాడు కూడా సంపదలు పెరిగితే మోహానికి గురై పరమాత్మని మర్చిపోతాడు. తానెవరో తెలుసుకోలేకపోతాడు, నిజమైన తత్వం ఏంటో అర్థం చేసుకోలేకపోతాడు. అటువంటి మాయకు లోను చేసేటువంటి ఓ జగదీశ్వర, ఆ మాయను తీసివేయగలిగిన శక్తి నీకే ఉన్నది. ఓ నారాయణ, నీకు నమస్కారమయ్యా. సమస్తమైన లోకమునకు సాక్షిభూతుడవైన ఓ పరమాత్మ, నీకు నమస్కారము. నిన్ను తెలుసుకోవటమే కదా నిజమైన జ్ఞానం. ఈ ధనము దేహము ఇవన్నీ అశాశ్వతములు. నీ చేత ఈనాటికి బలిచక్రవర్తి అనుగ్రహింపబడ్డాడు అని చక్కగా ప్రహ్లాదుల వారు కూడా శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేశారు. శ్రీ సుక ఉవాచ తస్యానుశృణ్వతో రాజన్ ప్రహ్లాదస్య కృతాంజలేః హిరణ్యగర్భో భగవాన్ ఉవాచ మధుసూదనం. ఈ విధంగా ప్రహ్లాదుల వారు వామనమూర్తిని స్తుతిస్తూ ఉంటే బ్రహ్మగారు కూడా వామనమూర్తితో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. హిరణ్యగర్భో భగవాన్, ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వచ్చి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉన్న సందర్భంలో ఆ బలిచక్రవర్తి భార్య వచ్చింది, వింధ్యావళి. బద్ధం వీక్ష్య పతిం సాధ్వి తత్పత్ని భయ విహ్వల ప్రాంజలి ప్రణతోపేంద్రం బభాషే అవాంగ్ముఖీ నృప. తలదించుకుని వినయంతో భక్తితో ఆ వామనమూర్తిని నమస్కరించి ఇలా చెబుతూ ఉన్నది. తన భర్త యొక్క స్థితిని చూచి బాధపడుతూ ఉంది, భయపడుతూ ఉన్నది. రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ వేడుకుంటోంది. వింధ్యావళిరువాచ క్రీడార్థమాత్మన ఇదం త్రిజగత్కృతంతే. ఓ స్వామి, ఇదంతా నీ లీల, నీ ఆట కాకపోతే వేరొకటేముంది? ఈ లోకాలన్నీ సృష్టించింది నువ్వే కదా. స్వామ్యంతు తత్ర కుధియోపర ఈశ కుర్యుః. నీవే జగన్నాథుడవైతే స్వల్పమైనటువంటి సంపదలకు అధికారాలకు లోనైన, నీ మాయకు లోనైన వాళ్ళు ఏమనుకుంటారంటే నేనే కర్తను, ఇదంతా నా అధీనంలో ఉంది, నేనే అధికారిని అని భ్రమపడుతూ ఉంటారు. నాది నేను అనే కర్తృత్వ భావంతో విర్రవీగుతూ ఉంటారు. కర్తు ప్రభోస్తవ కిమస్యత ఆవహంతి. జగత్కర్తవు నీవే, నడిపించేవాడవు నీవే, లయింపజేసేటువంటి వాడవు కూడా నీవే. కానీ ఆ విషయాన్ని తెలుసుకోలేక త్యక్త హ్రియస్త్వదవరోపిత కర్తృవాదాహ, సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా మేమే అంతటినీ నడిపిస్తున్నామని భ్రాంతి పడుతూ కర్తృత్వ భోక్తృత్వ భావాలతో సతమతమవుతూ ఉంటారు అజ్ఞానులైనటువంటి వాళ్ళు. అసలైనటువంటి కర్త ఎవరు అంటే నీవే. కర్త కర్మ క్రియ, సృష్టి స్థితి లయము అన్నీ చేయించేది నీవే అని ఆ వింధ్యావళి కూడా రెండు చేతులు జోడించి శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తూ ఉన్నది. బ్రహ్మోవాచ, ఈలోపు బ్రహ్మగారు చెప్పడం ప్రారంభించారు. భూతభావన భూతేశ దేవదేవ జగన్మయ ముంచైనం హృత సర్వస్వం నాయమర్హతి నిగ్రహం. స్వామి, నాదో చిన్న విన్నపం. ఇతడు బలిచక్రవర్తి తన సర్వస్వాన్ని నీకు దానం చేసి నీ భక్తుడైనటువంటి వాడు. ఇతను శిక్షించడానికి అర్హుడు కాదు. ఓ జగత్కారణభూత, సమస్త ప్రాణుల యొక్క స్వరూపమైనటువంటి ఓ పరమాత్మ, దేవదేవ జగత్స్వరూప, నీకు నమస్కారం. అంతా స్వీకరించావు ఇతని వద్ద నుంచి, కాబట్టి ఇతన్ని విడిచిపెట్టు. ఇతడు శిక్షించడానికి తగినటువంటి వాడు కాదు, నీ భక్తుడు. కృత్స్నాతేనేన దత్తా భూః లోకాః కర్మార్జితాశ్చయే నివేదితంచ సర్వస్వం ఆత్మ అవిక్లబయా ధియా. సమస్తమైనటువంటి భూమి దానంగా ఇచ్చేశాడు, లోకాలు కూడా ఇచ్చేశాడు. తన కర్మలన్నీ నీ పరం చేశాడు. తన పట్టుదలతో దీక్షతో పనులతో ఏదైతే సాధించాడో ఆ సంపదలన్నీ నీకే ధారపోశాడు. సర్వస్వాన్ని పోగొట్టుకున్నాడు. అంతేకాదు ఆత్మ నివేదనం కూడా చేశాడు. ఆ పాదాన్ని నా శిరస్సున ఉంచమని వేడుకున్నాడు కదా. ఎలాగా? అవిక్లబయాధియ, ఏమాత్రము బాధపడకుండా, దైన్య బుద్ధి లేకుండా స్పృహతోనే నీ భక్తుడై పలికాడు. కాబట్టి ఇతడు దండించదగినవాడు కాదు అని బ్రహ్మగారు వచ్చి వామనమూర్తిని ప్రార్థిస్తూ ఉన్నారు. ఇంకా ఈ విశేషాలు మనం తెలుసుకుందాం.
ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.